హలో నమస్తే ఫ్రెండ్స్, నేను ఈరోజు పులిహోర చేసుకునే విధానాన్ని చూపించబోతున్నాను. ఫస్ట్ దీనికోసం కావాల్సిన పదార్థాలను చూసేద్దాం. మినపప్పు, శనగపప్పు కలిపి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం బియ్యం, కొంచెం నువ్వులు, మిరియాలు, దాల్చిన చెక్క, 2 నుంచి 3 లవంగాలు, మెంతులు, కొన్ని పల్లీలు, 10 నుంచి 15 ఎండుమిరపకాయలు, కందిపప్పు. వీటన్నింటిని డ్రై రోస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు చూపించిన దినుసులన్నీ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలండి. వేయించేటప్పుడే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. దూరగా వేగి అప్పుడు పక్కకు తీసి పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత పల్లీలు వేస్తున్నాను. బాగా వేయించుకోవాలి వీటిని కూడా. తర్వాత నువ్వులు వేస్తున్నానండి. నువ్వులు చిటపటమనే సౌండ్ వస్తున్నప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకుంటే సరిపోతుందండి. పక్కన రైస్ కూడా ఉడుకుతోందండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, కొంచెం సేపు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆవాలండి, ఇవి కూడా బాగా వేగాలి. ఇప్పుడు వీటన్నింటిని చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత అదే పాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలి. బాగా వేడెక్కాక ఇప్పుడు కొన్ని పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మినపప్పు, శనగపప్పు వేసుకుంటున్నాను. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి దూరగా వేగాలండి. ఇవి లైట్గా కలర్ మారుతున్నప్పుడు మనం ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. చూడండి, ఇవి లైట్గా కలర్ మారాయి కదా. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఇవి చిట్టపటమని సౌండ్ వచ్చాక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చింతపండు రసాన్ని ఇందులోకి వేసేసుకుందాం. ఇది బాగా మరగాలండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం.
ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలండి. తర్వాత బెల్లాన్ని కూడా వేసేసుకుందాం. బెల్లం ఇలానే వేసేస్తున్నానండి నేను. చింతపండు గుజ్జుతో పాటే బెల్లం కూడా కరిగిపోతుంది. మీరు కావాలంటే దంచి వేసుకోవచ్చు. ఇది బాగా కరిగిపోయిందండి బెల్లం. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. థిక్ పేస్ట్ లాగా కావాలండి. మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది, మరీ థిక్గా అవసరం లేదు. బాగా ఉడికింది కదండి. ఇప్పుడు పులిహోర పౌడర్ కూడా వేసేసుకుందాం. మనం వేయించి పొడి చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదండి. కొద్దిసేపు ఉడికిస్తే సరిపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు చల్లారబెట్టుకున్నటువంటి రైస్లోకి ఈ పులిహోర గొజ్జుని అయితే కలిపేసుకుందామండి. చూడండి, పులిహోర ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, చాలా టేస్టీగా వచ్చిందండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.